సో అంటే యాక్చువల్గా సార్ ఈ మూవీ ఏదైతే ఉందో ఆపరేషన్ వాలంటీర్, ఆ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఒక ఏదైతే పుల్వామా దాడులు ఉన్నాయో యాక్చువల్గా అది అందరికీ కూడా తెలియదు, పబ్లిక్ ఎవ్వరికీ కూడా ఈ స్టోరీ గురించి కానీ దాడులు జరిగాయని తెలుసు కానీ క్లారిటీ లేదు. సో ఇలాంటి ఒక క్లారిటీతో కూడుకున్నటువంటి ఒక స్టోరీ మీరు విన్నప్పుడు, ఇలాంటి స్టోరీని నేను ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది? అంటే నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను విన్నప్పుడు. అంటే ఒక కథగా నిజంగా ఏమైంది అనేది పక్కన పెడితే ఒక కథగా, ఒక యాక్టర్గా ఒక స్క్రిప్ట్ విన్నప్పుడు కథలో ఉండే ఎమోషన్స్ కానీ, లేకపోతే కథలో ఉండే క్యారెక్టరైజేషన్స్ కానీ, కథలో ఉండే సీక్వెన్సెస్ దాన్ని డిజైన్ చేసుకునే విధానం కానీ, అవి చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చినాయి నాకు. వాటితో పాటు ఒక మంచి స్టోరీ, ఒక నిజం కథ, మన భారతదేశంలో మనలాంటి పౌరుల్లో, మనలాంటి ఒక మనిషి మన బార్డర్కి వెళ్ళి మనని సురక్షితంగా ఉండడానికి చూడాలనుకునే ఒక సోల్జర్, ఆ కథ చెప్పాలని నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనిపించింది. నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను యాక్చువల్లీ కథ విని బాగుంది లేదు ఇన్ని క్యాలిక్యులేషన్స్ మనసుకి నచ్చింది చాలా కథ. అండ్ ఇందాక చెప్పినట్టు అవకాశం చాలా అరుదుగా దొరుకుతుందని చెప్పాను.